ఆమె మెస్సియా, క్రీస్తు కొరకు నిరీక్షించుచున్న స్త్రీ. చూడండి, ఒకరి జీవితంలో నిరీక్షణ చాలా గొప్పది. ఒకని నిరీక్షణ వాని జీవిత మార్గమునంతటిని నిర్దేశిస్తుంది. ఈమె హృదయాంతరములలో క్రీస్తు నివసిస్తున్నాడు. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని, ఆయన సమస్తము తెలియజేయనని చెప్పుచున్నది. మెస్సియా సమస్తమును తెలియజేయవాడని నమ్ముచున్నది. అలాగా తన పాప స్థితిలో పడి చెడిన స్త్రీ సాతాను బంధించిన దేవుని కుమార్తె బాధపడుచుండగా దేవుడు మొరవినడా? హృదయ వాంఛలను తీర్చడా? ఐగుప్తు చెరలోనున్న యూదులను దర్శించను గదా, వారి మూల్గును వింటిని అని వారిని విడిపించుటకు నడిపించుటకు మోషేను పంపెను గదా. అలాగే ఈమెలోని నిరీక్షణను, వారందరిలోని మెస్సయ్యను గూర్చిన నిరీక్షణను ఆయన వ్యర్థము చేయడు కదా. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఈమెను దర్శించుటకు రావలసి ఉన్నది, తన్ను బయలుపరచుకొనవలెనని ఉన్నది. అలాగే ఆయన అలసి ఉన్న రీతినే ఆమెను దర్శించి ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పెను. చివరగా తన మనసులోని నిరీక్షణను గురించిన మాట, మెస్సియా దప్పిగొనిన వారి మీద ఆత్మను కృమ్మరించదునని చెప్పిన దేవుడు చేయకుండడు గదా. ఇప్పుడు మన నిరీక్షణను గురించి ఆలోచిద్దాం. ఏది మన నిరీక్షణ? విశ్వాసులు పరిశుద్ధులైన వారిలో వారి హృదయాంతరంగాల దైవానాదం, ధ్యానం కాదు గాని ధనాపేక్ష, డబ్బు సంపాదన, వడ్డీల ద్వారా, అద్దెల ద్వారా, ఉద్యోగాల ద్వారా, ఇలాగూ అనేక విధాలుగా ఏమైతేనేమి 4 డబ్బులు సంపాదించాలి. క్రీస్తును సంపాదించుకోవడం ఎందుకు? రక్షింపబడ్డాము కదా అనుకుంటున్నారు. నీ ఆస్తి ఎక్కడ ఉండునో అక్కడే నీ ఆత్మ ఉండును. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అవును, 4 డబ్బులు వెనకేసుకో, 4 రోగాలు ముందుకొచ్చి ఉంటాయి. అయినా అది గమనించరు. డాక్టర్కు మందులకు 100, 1000, దేవునికి పాదిరికి 10, 20. ఈ పక్షపాతపు ధోరణి ముందు బీపీ తెచ్చిపెడుతుంది, తర్వాత పక్షవాతం వస్తుంది. అయినా బుద్ధి మార్చుకోరు. హాస్పిటల్ మారుస్తారు, మందు మారుస్తారు గాని బుద్ధి మారదు. ధనాపేక్ష పైన దృష్టి ఏం తప్పు? ఎవరికి లేదు అనుకొందురు. మేమేం దొంగిలించామా, లంచాలు తీసుకున్నామా అనెదరు. దానికి వేరొక ఖాతా ఉంటుంది. ఒకడు దేనిని విత్తునో దానినే కోయినని ఉన్నది కదా. ధనవంతుని భూమి సమృద్ధిగా పండినది, తప్పేమున్నది? అతని తృప్తి, ఆనందము అంతా దానిలోనే ఉన్నది. దేవునితో ఇక పనేమున్నది? దేవునికి అతనితో పని లేదు కనుక ఈ రాత్రే నీ ప్రాణం నడుగుచున్నారు కాదనేదెవరు? ఒకడు నది దాటుటకు తెప్పను వాడుకున్నట్లు డబ్బును వాడుకొనవలని గాని ఎన్నో తెప్పలను పోగు చేసుకొనుచు నది దగ్గరే ఉండడు గదా. అయితే ఈనాడు మనకు, మన పిల్లలకు, ఇంటి వారికి, బంధువుల కొరకు అనేకములు కూర్చుకొనుచు సదుపాయములను చూచుకొనుచున్నాము. యేసుక్రీస్తు కార్యములను చూడరు. అసలు అవి వారికి కనబడవు. కనబడినా 1% లేక 2%. ఇదంతయు కీడు కొని తెచ్చుకొనుటయే. మన నిరీక్షణ క్రీస్తుపై, క్రీస్తు కొరకై ఉండవలెను. ఎవరినన్నా అడగండి, అన్న అబ్బాయి ఇంజనీర్ కావాలి, అమెరికా పోవాలి, అన్న అమ్మాయి డాక్టర్ కావాలి అవుతుంది, అన్న లోనైనా తీసుకొని ఇల్లు కట్టాలి, దీన్ని పూర్తి చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. ఇదిగో ఇదొక్కటే పూర్తయితే ఇక దేవుని కొరకు, కంటి చూపు తగ్గాక, కాలినడకపోయాక ఇక దేవుని కొరకు ఏమున్నది? ప్రభు కొరకు ఇది చేయాలి, అది చేయాలి, మీటింగులు పెట్టాలి, ఆత్మలు రక్షించాలి, ఉజ్జీవం రావాలి, దేవునిలో ఎదగాలి, దేవునికి ఇయ్యాలి. మందిరం కొరతలేమిటి? అందులో మన వంతేమిటి? లేనే లేదే.
దావీదును కదిలించి చూద్దాం. దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని కేకలు వేయుచున్నది. ఆకాశమందు నీవు ఉండగా మరేది నాకు అక్కరలేదు. పౌలు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అనుచున్నాడు. మరి నీ గురి నిరీక్షణ ఎలాగున్నది ప్రియ సోదరి సోదరుడా? అందుకే మనలను వాగ్దానములను స్వతంత్రించుకొను వారి వలె ఉండవలనని పౌలు హెచ్చరించుచున్నాడు. లోకమును ప్రేమించువాడు దేవుని శత్రువు. దేవుని ప్రేమించువాడు లోకమునకు సిలువ వేయబడి ఉన్నాడు. ఇదిగో సమరస్త్రీ అక్క క్రీస్తు తన నిరీక్షణను చెబుచున్నది. ఆయన వచ్చినప్పుడు అన్నీ తెలియపరచెను అని తెలిసిన మనవారు లోకము పైనే తమ నిరీక్షణ నుంచి ఉన్నారు. దాని అంతము మనస్తాపము, కన్నీరు, తొందర, మరణము. ఆమె చేసినవన్నీ తెలియపరిచి చివరకు నేనే ఆయనను అని బయలుపరుచుకున్నప్పుడు ఆమె హృదయవాంఛ తీరినది. కనుక గొప్ప ఉన్నతమైన మాదిరి అయిన నిరీక్షణ కలిగిన స్త్రీని యేసయ్య సమరయ స్త్రీలో కనుగొనెను. ఆమె నిరీక్షణ నిజమైనది.